అసెంబ్లీకి రాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీతం ఎలా తీసుకుంటారని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అది ధర్మమా న్యాయమా అని ప్రశ్నించారు. వంగాలు దామచేల సత్య కార్యాలయంలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు ఇచ్చావా? 16,000 మందికి మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందంటూ ఎలా అంటారన్నారు. అసెంబ్లీకి రా, అక్కడ మీ అనుమానాలు అడుగు, విద్యాశాఖ మంత్రితో నేను సమాధానం చెప్పిస్తానన్నారు. రాజకీయాలు రండి. అస్సలు మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని మీ ప్రెస్ వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారా? అలా ఓపిడిగా మాట్లాడుకుంది. తప్పు ఉంది అక్కడ, ఏమీ జరగలేదమ్మా. రాజకప్పుడు చెప్తున్నారు, నీ టైంలో ఎప్పుడన్నా మెగా డిఎస్సిలో ఒక ఉద్యోగం ఇచ్చావయ్యా? పెద్ద అయినా రథం ఇప్పుడు ఇచ్చావా? ఇవాళ అన్న మాట ప్రకారంగా 16,000 మందికి సెలెక్ట్ అయితే 13,000 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అన్యాయం జరిగింది జరుగుతుందా? మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ కొంతమంది ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. బురద చేయాలని తప్పు కదా. అందులో ఆ పిల్లల తాలూకు భవిష్యత్తు ఏమవుతుంది? రాజకీయాలు చేసుకోవచ్చు, అది వేరు. రాజకీయాలు వేరు, ప్రగతిని పాడు చేయడం వేరు, పిల్లల భవిష్యత్తు పాడు చేయడం వేరు. ఏ రాజకీయ నాయకులు చేయకూడదు, ఏ పార్టీ కూడా చేయకూడదు. కానీ కావాలంటే సపోర్ట్ చేయి మంచి పనికి. నీకు ఇష్టం లేదు కామ్గా ఉండు. నేను ఒకటే అడుగుతున్నానండి, చిన్న క్వశ్చన్ ఎక్కువ మాట్లాడద్దు. దీన్ని పెద్దగా మాట్లాడకూడదు అనవసరం. నా దృష్టిలో పనికిమాల ఇష్యూని ఎక్కువ మాట్లాడకూడదు, తప్పు మాట్లాడలేదు. రేపు 17 తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. మీరందరూ వచ్చి ఇదే ఇష్యూని అసెంబ్లీలో అడగండి. అదే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సమానం చెప్తారు కదా. అసెంబ్లీ సాక్షిగా వరల్డ్ మొత్తం టీవీలో చూస్తారు కదా. రండి, ఇప్పుడు అసెంబ్లీకి రండి. నేను మీ ద్వారా వెల్కమ్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బ్యాచ్ రండి అసెంబ్లీకి. ఇదే ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మంత్రి గారి సమాధానం ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. నేను ఆర్డర్ చేస్తాను అయితే స్పీకర్గా. మంత్రి గారు సమాధానం చెప్తారు. దానికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అడగకుండా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా బయటికి గెంచుతాను. ఆ చెట్టు మించి చెట్టు మీదకి అని చెప్పి చిన్నపిల్లలు మారాయించడం ఒకటే. మళ్ళీ నిన్న చూశారు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాడట. ఎవడిస్తాడు ప్రతిపక్ష నాయకుడు హోదా? స్పీకర్ అంటున్నావు, స్పీకర్ అవ్వచ్చు అంటున్నావు. నాకు అధికారం నాకు లేదు. సర్టన్ నెంబర్ ఉండాలా, టోటల్ నెంబర్లో సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. నీకు ఆ నెంబర్ లేదు, కర్మ కాలిపోయి ఏం చేస్తాం మనం? ఏం చేద్దాం? ఏం చేయగలం? నా చేతుల్లో ఏం లేదు. మీరు ఇవ్వచ్చు అంటాడు. నేనే తెలుస్తాను. అసెంబ్లీకి రాకుండా చెప్పండి, న్యాయంగా చెప్పండి. పార్టీలు వద్దు. పార్టీలు ఎప్పుడు పార్టీలు అది రాజకీయాలు. ఇప్పుడు మీరందరూ పనిచేస్తున్నారు కదా, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తారు కదా. ఉద్యోగం చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, డ్యూటీకి వెళ్ళకుండా జీతాలు తీసుకోవడం కరెక్టా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఎమ్మెల్యేలు గెలిచాం, మాకు నెలకి జీతాలు వస్తాయి. ఎందుకు ఇస్తారు జీతాలు? మాకు సేవ చేస్తున్నారు ప్రజలకి, ఖర్చులు, దారి ఖర్చులు, ఈ ఖర్చులు ఉంటాయని చెప్పి జీతాలు ఇస్తారు మాకు. నువ్వు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటావు ఎమ్మెల్యేగా. అసెంబ్లీకి రాలేదు, అప్పుడు ఒక్కరోజు రాలేదు, కానీ జీతాలు తీసుకుంటున్నావు. ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నావు. అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి మాకు రోజుకింతనే, అవి కూడా తీసుకుంటున్నావు. నువ్వు అసెంబ్లీకే రాకుండా సీట్లో కూర్చోకుండా సిట్టింగ్ ఛార్జెస్ ఎక్కడ తీసుకుంటావు? అది ధర్మమా? అది న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాంటి అది ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో కోతిపల్లి గెంతుంటే దానికి మేము సమాధానం చెప్పాలి. సరిగ్గా మాట్లాడి మేము సమాధానం చెప్తాం. సరైన ప్లేస్కి రా మాట్లాడదాం. ఎందుకు అందరూ ఎందుకు అసెంబ్లీకి రా రేపు
4 రోజులు టైం అసెంబ్లీ ఉంటుంది. 4 రోజులు నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్లు వేయి, దానికి కాన్సర్న్ మంత్రిగా సమాధానం చెప్తాను. అంటే దాని గురించి మాట్లాడడం అనవసరం లేదు. ఇక్కడ ఏం జరగలేదు, దొరకజలుతున్నాను.